ఈ ఈ ఈ ఈ ఈ వయసులో నేను గౌరవంగా చెప్తా ఉన్నా, మీకు గౌరవం ఇస్తాము. ఈ వయసులో మీరు ఎమ్మెల్సీగా ఉండి మీరు మొన్న అసెంబ్లీ నిలబడే తప్పు, మీరు మొన్న అసెంబ్లీ ఎన్నిక నిలబడే తప్పు. మీరు నిలబడకపోయి ఉంటే మీరు మంత్రి అయిపోతారు. ఇప్పటికి అసెంబ్లీ యువకుడికి మీరు టికెట్ ఇచ్చిన వాడితే ఓడినా గెలిచినా మీ సీనియారిటీకి మీకు ఇక్కడ మంత్రి అయిపోతారు. మీరు ఎమ్మెల్సీగా ఉన్నారు, ఆ ఎలక్షన్ నిలబడుతున్నారు, మా ఓడిపోయినరు, మళ్ళీ ఈ ఎలక్షన్ నిలబడుతున్నారు, మళ్ళా పెద్ద మెజారిటీతో ఓడిపోతారు. ఇది తప్పండి. ఇది నరేంద్ర మోడీ ఎన్నికనండి. ఇది హిందువులు హిందూ రాష్ట్రం చేసుకోవాలి. 2 తుర్క దేశాలు మీ పార్టీ ఈ దేశాన్ని విభజించి 2 తుర్క దేశాలు చేసింది. హిందువులకి దేశమేది, హిందువులకు వ్యతిరేకంగా నిలబడుతున్నారు. మీ పార్టీ దేశ ద్రోహి పార్టీ మీది, దేశాన్ని విభజించిన పార్టీ మీది. ఇవాళ మళ్ళా కాంగ్రెస్ పార్టీ కోటేస్తే మళ్ళా విభజన అవుతుంది ఈ దేశాన్ని. ఇలా నరేంద్ర మోడీ మొత్తం ప్రపంచం మొత్తం ఇవాళ దుబాయ్ కొండి హిందూ దేవాలయాలు పెద్ద పెద్దగా ఉన్నాయి, అబుదాబికి వండి హిందూ దేవాలయాలు పెద్దగా ఉన్నాయి. దానికంటే పెద్ద దేవాలయం సౌదీ అరేబియాలో కడుతున్నారు. సౌదీ అరేబియా యువరాజు మైక్ పెట్టి జై సియారాం అంటున్నాడు. మొన్న రంజాన్ మాసంలో అక్కడ ఉన్న తుర్కరాజులు సాయంత్రం మందిరాలకు పోయి ప్రసాదం తిని ఉపవాసం వదిలిండ్రు, రోజా వదిలిండ్రు. అది నరేంద్ర మోడీ. ఒకప్పుడు బొట్టు పెట్టుకుంటేందుకు ఇబ్బంది ఉంటుండే, బొట్టు పెడితే కొడుతురు. మా మల్లారెడ్డి ఉన్నాడు ఈడ. ఏం మల్లేనా, ఎన్నేళ్ళ నుంచి ఉన్నావు దుబాయ్లా? 10 సంవత్సరాలు 5 సంవత్సరాల కింద కథ ఏముంటే బొట్టు పెట్టుకుంటుంటివా, కంకణం కడుతుంటివా? ఇవాళ ఏం చేస్తున్నావు? ఇవాళ బొట్టు పెట్టుకుంటున్నాం గర్వంగా. బొట్టు పెట్టుకున్న వాళ్ళను అరబ్ వాళ్ళు గౌరవిస్తారు ఇప్పుడు మమ్మల్ని. అరబీలు మీరు చాలా నిజాయితీగా ఉంటారు, మీరు చాలా మంచి వాళ్ళు, మీరు మీ పూజా విధానం కానీ అది బాగుంటుంది. మన యొక్క పాస్పోర్ట్ పెట్టుకోవాలంటే ఫస్ట్ ఇండియన్ అంటే మనకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. బొట్టు పెట్టుకొనిచ్చుడు, కంకణం కట్టుకొనిచ్చుడు, మన దేవాలయాలు కట్టించుడు, మనకు దర్శనాలు చేపించుడే కాదు, వాళ్ళు మన దేవాలయాలకు వచ్చి రోజా మన ప్రసాదం తిని ఇప్పుతున్నారు, రోజా ఇప్పుతున్నారు. దట్ ఈజ్ నరేంద్ర మోడీ. సనాతన ముస్లింలకి, బంగ్లాదేశ్ మయన్మార్ ముస్లింలకి ఇక్కడ పౌరసత్వం ఇవ్వాలని రోడ్ ఎక్కుకుంటా అవసరమా అండి ఆయనకి? మాట్లాడు అన్నా. నమస్కారం. జై శ్రీ. రాహుల్ గాంధీ మొన్న సరే, రాహుల్ గాంధీ అంటే పప్పు, అది వదిలేయండి. ఈయనకేమైందా? నా మిత్రుడికి రేవంత్కి ఏమైంది? ఏం మాట్లాడుతున్నాడు? నరేంద్ర మోడీ గారు జైరాబాద్కి వస్తే గుజరాత్కి వెళ్ళి వచ్చింది అంటున్నాడు. నేను రేవంత్ నేమో పాలమూరుకి వెళ్ళి వచ్చిందని చెప్పినామా, మహబూబ్నగర్కి వెళ్ళి వచ్చిందని చెప్పినామా? అరే గౌరవం ఇవ్వాలనండి. ఇవాళ ఆస్ట్రేలియా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బాస్ అంటున్నాడు. అమెరికా వాడు నరేంద్ర మోడీ ఎక్కడ ఉన్నాడు? బాబా ముసలైన అమెరికా అయినా 83 ఏళ్ళు నడవనికే కూడా రాదు. నరేంద్ర మోడీ కనబడితే ఉరుక్కుంటూ వచ్చి సెల్ఫీ దిగుతున్నాడు. ఫ్రాన్స్ వాడు, ఇంగ్లాండ్ వాడు, మనని పాలించిన బ్రిటిష్ వాడు కూడా ప్రధానమంత్రి ఇలా హిందువే ఉన్నాడు. వాళ్ళు మా దేశం ఎట్లా నడిపేయాలో మాకు తెలుస్తలేదు. నరేంద్ర మోడీ మాకు దిశానిర్దేశం చేయమని అడుగుతున్నది ప్రపంచం మొత్తం. కోవిడ్ సమయంలో, కరోనా సమయంలో ప్రపంచంలో పిట్టలు రాలిపోయినట్టు రాలిపోతుంటే ప్రజల్ని 2 టీకాలు ఇచ్చి కాపాడింది నరేంద్ర మోడీ. మనందరికి 2 టీకాలు ఇచ్చుడే కాదు, 150 దేశాల దాకా గరీబ్ దేశాలకి టీకాలు పంపింది భారతదేశం. అందులో ముస్లిం దేశాలకు కూడా పంపిండ్రు. విశ్వ గురువుగా భారతదేశాన్ని నిలబెడుతుంటే మన జీవన్ రెడ్డి గారు ఇప్పుడు వచ్చి ఆజాదీ ఆజాదీ అనుకుంటా రోహింగ్యా బంగ్లాదేశ్ ముస్లింల కోసం చుట్టుపక్కల కాలం నిలబెట్టుకొని చేస్తా ఉన్నాడు. ఇది ఎంతవరకు సబబట్టి నాకు అర్థం కాదు. ఎంతవరకు సబబు? మళ్ళా ఉన్న కుటుంబం మొత్తం రాజకీయాల్లో ఉన్నదని మీరు చెప్తున్నారు. మున్సిపల్ చైర్మన్, ఎంపీపీలు, అన్ని పదవులు, ఎంపీటీసీ కాడికి వెళ్ళి ఎంపీ దాకా ఆయన కుటుంబంకే ఉండాలండి. కాంగ్రెస్ కార్యకర్తలు ఆలోచన చేసుకోవాలా, కాంగ్రెస్ కార్యకర్తలు ఆలోచన చేసుకోవాలా. ఏం చేసిండు జగిత్యాలకి ఇయ్యలాంటి వరకు అంటే ఒక్క పెద్ద పని చెప్పలే, ఎవరికి చెప్పుకోదగ్గ పని ఒక్కటి చెప్తలేరు. రోజు 15 రోజుల నుంచి అడుగుతా ఉన్నా నేను. మీడియా వాళ్ళు కూడా చెప్తలేరు. సరే మీడియా వాళ్ళు బహిర్గతంగా చెప్పకపోయినా నాకు మెసేజ్లన్నా పెడతారు వాళ్ళు వేరే విషయాలలో, అందులో కూడా చెప్పలే ఇయ్యలాంటి వరకు. మర్చిపోకుండ్రి, यूनिफॉर्म सिविल कोड का मतलब एक मियाँ एक ही बीवी। धन्यवाद। नरेंद्र मोदी गारी नायकत्व
ముస్లింలకి బంగ్లాదేశ్ మయన్మార్ ముస్లింలకి ఇక్కడ పౌరసత్వం ఇవ్వాలని రోడ్ ఎక్కుకుంటా అవసరమా అండి ఆయనకి? మాట్లాడు అన్న నమస్కారం. జై శ్రీ